ఈరోజు టాపిక్ ఏమిటండి? వై వి ఆర్ అన్హ్యాపీ. సో ఐ విల్ టెల్ వన్ స్టోరీ. Sri Ramakrishna has told this to clear all our doubts. So there was a barber who was serving the king of the place, was a royal barber. సో ఆయన ఒకసారి వెళ్తున్నాడు. ఆయనకు ఒక వాయిస్ వినబడింది. ఏమిటా వాయిస్ అంటే, డూ యూ వాంట్ 7 jars ఆఫ్ గోల్డ్? 7 జాడీల బంగారం కావాలా అన్నాడు. మీరేమంటారు? కావాలా వద్దా? మీకు అందరికీ కావాలా? ఎవరైనా వద్దని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ కావాలి కదా. సో అతను అదే అన్నాడు, కావాలి అన్నాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంట్లో ఉంటుంది అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇట్లా చూస్తే 7 జాడీలు నిండుగా బంగారం. సో యూ కెన్ ఇమాజిన్ హౌ హ్యాపీ ఈ ఫెల్ట్. సో దగ్గరికి వెళ్ళాడు. ఓపెన్ ది ఫస్ట్ జార్. ఓపెన్ చేస్తే ఫుల్గా ఉన్నాయి, ఆల్ గోల్డ్ కాయిన్స్, ఫుల్ జార్. కొన్ని కోట్లు అమ్ముతా, దాన్ని అమ్మేస్తే కొన్ని కోట్ల డబ్బు వస్తుంది వాడికి. సో ఈ ఫెల్ట్ సో హ్యాపీ. దెన్ సెకండ్ జార్ యూ ఓపెన్. సెకండ్ జార్ ఆల్సో ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. థర్డ్ జార్ యూ ఓపెన్. Saw full to the brim gold coins are there. Then fourth jar he opened, again full of gold coins. Fifth jar open చేశాడు, అందులో కూడా అదే ఉన్నాయి. Sixth one also he opened, full of gold coins. Finally opened 7th jar. అంతే, పడిపోయాడు. ఏమొచ్చింది వానికి? అసంతృప్తి. ఎందుకు వచ్చింది? ఆలోచించండి. ఆల్ ది 6 jars ఆఫ్ గోల్డ్, అది అమ్మితే వాడికి కొన్ని లక్షల కోట్లు వస్తాయి డబ్బు. అంత ఆనందంగా ఉండిన వాడు, ది మూమెంట్ ఓపెన్ 7th jar, ఇట్ వాస్ 3/4 ఫుల్, 1/4 ఎంప్టీ. సో దట్ 1/4 ఎంప్టీనెస్ వచ్చేసింది వాడికి, అసంతృప్తి. చూసారా మనసు ఎలా పనిచేస్తుంది? 6 jars ఆఫ్ గోల్డ్, 10 generations కెన్ లివ్ హ్యాపీలీ. అంతా పోయింది వాడికి. ఇదేంటిది? 7 jarలో 1/4 తక్కువగా ఉందే. సో వెంటనే అనుకున్నాడు, ఏం చేయాలి నేను? ఐ విల్ ఫిల్ అప్ ది 7th jar. 1/4 ఖాళీగా ఉంది కదా, నేను దాన్ని నింపేస్తా. ఎలా నింపుతా? సో భర్త చెప్పాడు, మన దగ్గర ఉన్న సంపదన అంతా అమ్మేస్తాం, ఇల్లు వాకిలి అందులో అమ్మేసి దాన్ని గోల్డ్ కాస్త మార్చి అందులో వేసేస్తామన్నాడు. ప్రాపర్టీ అంతా అమ్మేశాడు, దాన్ని వేశాడు, 7th jarలో వేశాడు. ఇంకా అది ఖాళీగానే ఉంది, ఫుల్ అవ్వట్లేదు. సో భర్త చెప్పాడు, ఈ రోజు నుంచి ನಮ್ಮ ఎక్స్పెన్స్ కట్ చేసేయి, ఖర్చులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, తక్కువ చేయాలి, ఖర్చులంతా డబ్బు మిగిల్చాలని. ఇలా కొన్ని నెలలు చేశాడు. భోజనం తగ్గించేశాడు, ఇవన్నీ తగ్గించేశాడు. హీ బికేమ్ సిక్. సచ్ ఎ నైస్ పర్సన్, హీ వాజ్ సో గుడ్ లుకింగ్, హార్డ్ వర్కింగ్, వెల్ బిల్ట్. So within some months he became sick. So then he went to the king. He told the king, ఇప్పుడండి వెళ్ళంతా బాగా పెరిగిపోయాయి, నాకు జీతాన్ని పెంచండి అన్నాడు. నా జీతం సరిపోవట్లేదు, జీతాన్ని ఇంకా పెంచండి అన్నాడు. సో కింగ్ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ హిమ్. సో శాలరీ డబుల్ చేశాడు, జీతం డబుల్ చేశాడు ఆయనకి.
ఆ డబ్బంతా కూడిపెట్టి ఇంట్లో వేస్తున్నాడు. కానీ దాన్ని నిండడం లేదు. ఇంకా రోజులు కృంగిపోతున్నాడు. తర్వాత మహారాజ్ చూశాడు, ఏంటయ్యా ఇది, ముందు ఎంత బాగుండేవాడివి, తృప్తిగా ఉండేవాడివి, ఇప్పుడు నీకేమైంది, అసలు నీ సమస్య ఏంటి, అసలు జీతం 2 రెట్లు చేశాను అయినా నీకు ఈ అసంతృప్తిగానే ఉంటున్నావే, కారణం ఏంటి? ఇప్పుడు అడిగాడంట, బై ఛాన్స్ డు గెట్ 7 jars ఆఫ్ గోల్డ్ అని అడిగాడంట. అప్పుడు ఈయనకి మీకు ఎలా తెలుసు అని అన్నాడండి. సో దెన్ హీ సేస్, సో దట్ పర్సన్ ఆఫర్డ్ మీ ఆల్సో 7 jars ఆఫ్ గోల్డ్. సో దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, దట్ పర్సన్ హూ ఆఫర్డ్ మీ, ఈజ్ ఇట్ ఫర్ స్పెండింగ్ ఆర్ నాట్? He did not answer. Then the king told this barber, నువ్వు బతకాలనుకుంటే నన్ను తిరిగి ఇచ్చేసే వెంటనే అన్నాడంట. So he went to the place where he heard that voice. He told, oh please take back your 7 jars of gold అన్నాడంట. ఇంటికి వస్తే 7 jars లేవు, అంత పోయాయి. దాంతోపాటు వాట్ ఎవర్ హీ హాజ్ ఎర్న్డ్, హిస్ ప్రాపర్టీ, ఎవ్రీథింగ్, గోల్డ్ కాయిన్స్ అన్నీ పోయాయి. సో ఆలోచించండి, వై సమ్ టోల్డ్ ది స్టోరీ అంటే నిజానికి మన స్వరూపం ఏంటి? నిజానికి మనము సచ్చిదానంద స్వరూపం. మనము వీఆర్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్, సత్, చిత్ అండ్ ఆనంద. దట్ ఈస్ అవర్ రియల్ నేచర్. అది మనం మర్చిపోయాం. మనం కోటీశ్వరులం, ఒక 10 రూపాయలకి మనం వెనకాల పడుతున్నాం. సో వై వీఆర్ అన్హ్యాపీ? ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి విహాయ కామాన్యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఏం చెప్తారు భగవంతుడు మనకి? విహాయ కామాన్యః సర్వాన్, ఈ కోరికలన్నీ కూడా వదిలేసేయాలి. సర్వాన్, ఆల్ డిజైర్స్, జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. పుమాన్ చరతి నిస్పృహః, వాడికి స్పృహలంటే ఏంటి? నాట్ అటాచ్డ్, డిటాచ్మెంట్. నిర్మమః, మమకారం లేదు. నిరహంకార, అహంకారం లేదు. సశాంతి మధిగచ్చతి, వాడికే శాంతి లభిస్తుంది. ఇక్కడ మన గేటుకి బయట ప్లాట్ఫామ్లో చాలామంది పీపుల్ ఉంటారు. చాలామంది పీపుల్, వెరీ పూర్ పీపుల్ ఇక్కడ అన్నదానంలో భోజనం చేస్తారు, అటు బయట పడుకుని ఉంటారు. సో ఐ అబ్జర్వ్ దర్ బి ఏ లైఫ్. ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి ఏ సమస్యలు లేవు, బాగా నిద్రపోతారు, బాగా భోజనం చేస్తారు, తృప్తిగా ఉన్నారు. వాళ్ళకి కూడా డబ్బు ఉన్నాయా? అబ్జర్వ్ దెమ్. వాళ్ళు బెగ్గర్స్, వాళ్ళకి చేతిలో పైసా లేదు. ఎండొచ్చినా వానొచ్చినా అక్కడే పడుకుంటారు. ఏమైనా అవుతున్న భయం లేదు. ఇక్కడ పాములు ఉంటాయి, తెల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. హాయిగా నిద్రపోతుంటారు. ఎన్ని గంటలు నిద్రపోతారంటే చెప్పడం, అంత హాయిగా నిద్రపోతారు. కోటీశ్వరులకు నిద్ర రాదు, ధనవంతులకు నిద్ర రాదు. ఆలోచించండి, ఎక్కడ ఉంది కిటికంతా? తృప్తిగా ఉన్న వాళ్ళకి ఎలాంటి కోరికలు లేవు. వాడికి కావాల్సిన 2 పూట్ల భోజనం దొరుకుతుంది ఇక్కడ, హాయిగా పడుకుంటూ నిద్రపోతాడు. ఇంకేం కావాలి? మనశ్శాంతి ఉంది, తృప్తి ఉంది. మన గొంతం కోరికలు ఎన్నో ఉంటాయి. శాంతి లేదంటే కారణం అదే.
సో అది తెలుసుకోవాల్సిందే. సో వీఆర్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్. అది మనం మర్చిపోయాం. ఎక్కడో వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము? సర్చింగ్ ఫర్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ఎ డార్క్ రూమ్ విచ్ ఈస్ నాట్ దేర్. అర్థం చేసుకోవాలి. సమంతా ఇంతే. ఎక్కడ వెతకాలి అక్కడ వెతకడం లేదు, ఎక్కడో వెతుకుతున్నాం లేని చోట. సో అందువల్ల తెలుసుకోవాల్సింది ఇదే, మనకి ఏది కావాలో అంతా మనలోనే ఉంది. మనం పాట పాడడం ఎప్పుడు కూడా, ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా చేరవద్దు పరుల పంచ, చేరి నీలో చూచుకొనినా, చేరవద్దు పరుల పంచ, చేరి నీలో చూచుకొనినా, కోరి వెదకుచున్న వెళ్ళ దొరకు నీకు దానియందు, ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా పరుసవేది పరమాత్మ, ఏరి ప్రార్థనైన తీర్చు, పరుసవేది పరమాత్మ, ఏరి ప్రార్థనైన తీర్చు, చేరి హృదయమందు నిలచు, గారవంపు రత్నమతడు, చేరి హృదయమందు నిలచు, గారవంపు రత్నమతడు, ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా చేరవద్దు పరుల పంచ, చేరవద్దు పరుల పంచ, చేరి నీలో చూచుకొనినా, కోరి వెదకుచున్న వెళ్ళ, కోరి వెదకుచున్న వెళ్ళ దొరకు నీకు దానియందు, ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా పరుసవేది పరమాత్మ, ఏర్పడతనైనా తీర్చు. మనలో ఉన్నాడు పరమాత్మ, స్పర్శవేదిలాగా. గౌరవంపు రత్నమతడు, అతన్ని మనం వెతకాలి. ఎన్నరాని ముత్యములును, వన్నె తీరు రత్నములును, ఎన్నరాని ముత్యములును, వన్నె తీరు రత్నములను, పరచియుండే అన్ని చోట్ల, పరచియుండే అన్ని చోట్ల, ఎన్నో హృదయ ప్రాంగణమున, ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా ఉండు మనసా నీలో ఉండు, ఏ వేళనైనా చేరవద్దు పరుల పంచ, చేరవద్దు పరుల పంచ, చేరి నీలో చూచుకొనినా, చేరవద్దు పరుల పంచ, చేరి నీలో చూచుకొని
కోరి వెదకుచున్న వెళ్ళ, కోరి వెదకుచున్న వెళ్ళ, దొరకు నీకు దాని యందు ఉండు మనసా, నీలో ఉండు ఏ వేళనైనా, ఏ వేళనైనా ఉండు మనసా, నీలో ఉండు ఏ వేళనైనా, ఏ వేళనైనా. తెలుసుకోవాల్సిందంతా ఇంతే, ఎక్కడా బయట ఎక్కడా లేదు, అంతా మనలోనే ఉంది.